మన మాదిరి ఎలా ఉండాలి అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. పరపక్షమందుండువాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు సత్కార్యముల విషయములో నిన్ను నీవే మాదిరిగా కనుపరుచుకోవాలి. ఎలా ఉండాలి మన మోడల్ అంటే, పరపక్షమందుండువాడు అంటే మన శత్రువు లేక మన విరోధి, మన వైరి అయిన వాడు మనల్ని గురించి వేలెత్తి చూపించడానికి కూడా సిగ్గుపడేలా నీ బ్రతుకుండాలి. అలాంటి భక్తి జీవితాన్ని మనం చేయాలి. అలాంటి మాదిరి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా మనం బ్రతకడానికే దేవుడు మనల్ని కోరుకున్నాడు. నీవు నేను దేవుడి పోలికలోనికి మార్చబడాలి. దేవుని పోలికలో మనం జీవించడం నేర్చుకోవాలి. ఆ మాదిరి మనతో ఉంటేనే ప్రభువు మనతో ఉంటాడు.